హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇదే రోజు బుధవారం రోజు బ్లాగ్ అండి. ఇంకా మధ్యాహ్నం నేనైతే ఏమేమి వంటలు చేసిన అనేది అయితే మీకైతే ఈరోజు అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు బుధవారమే కదా, ఏం స్పెషల్స్ ఉంటాయి అని మీరైతే అనుకోవచ్చు. కానీ ఈరోజు అయితే స్పెషల్గానైతే చికెన్ కర్రీ, చికెన్ ఇంకా ఫ్రై, ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నా. ఇవన్నీ సండే వేసుకోవాలి కదా అనుకోవచ్చు, కానీ సండే రోజు మేము ఏం చేయలే, అందుకే ఈరోజు అయితే చేస్తున్నాం. ముందైతే రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇవైతే పాత రైస్ కాబట్టి చాలా డస్ట్ అవుతుందండి, అందుకే ఒక 4-5 టైమ్స్ అన్న కడుగుతా ఉన్నా. కానీ అన్నిసార్లు రైస్ కడగద్దు అంటారు, కానీ వీటిని చూస్తే అన్నిసార్లు నాకైతే కడగాలనిపిస్తుంది. కానీ నేను మామూలుగానే 3 టైమ్స్ అట్లా కడుగుతా రైసు. ఇంకా డస్ట్ ఉందని ఇంకా ఒక 2 టైమ్స్ అయితే ఎక్కువనే కడుగుతున్నా. ఇంకా ఇంట్లో వాళ్ళు అంటారు, అందులో అసలు ఏముంటుంది, మొత్తం రైస్ అంతా కడిగి అంతసేపు కడుగుతా ఉన్నాం అంటారు. కానీ నాకైతే ఇంత వైట్గా నీళ్ళు వచ్చే వరకు అయితే కడుగుతూనే ఉంటానండి. ఇంకా అది అలానే అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా 4-5 టైమ్స్ అన్నా కడుగుతా ఉన్నా. ముందైతే రైస్ అయితే కడిగి ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ పక్కన పెట్టుకుంటే ఇంకా అన్నం బాగా అవుతుంది కాబట్టి అదైతే పక్కన పెట్టుకున్నా. తర్వాతనైతే చికెన్ అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే వాష్ చేస్తున్నా. సాల్ట్ వేసి వాష్ చేస్తే కొంచెం మనకు స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది చికెన్ కూడా. అందుకే నేనైతే ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకొని అయితే వాష్ చేస్తా. చికెన్ అయితే ఒక 1 టైం కానీ 2 టైమ్స్ కానీ కడుగుతా, అన్నిసార్లు అయితే చికెన్ అయితే కడగకూడదు. చికెన్ కూడా కడిగి పక్కన పెట్టేసి ఇంకా హ్యాండ్స్ స్మెల్ వస్తాయని కొంచెం హ్యాండ్ వాష్ తోటి అయితే మళ్ళీ వాష్ చేసుకుంటున్నా. తర్వాతనైతే ఇక నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే అన్నీ తీసుకున్నా అండి. ముందు మనం కర్రీ చేయాలంటే పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి అయితే మెయిన్గా కట్ చేసి అయితే పెట్టుకోవాలి కదా. పచ్చిమిర్చి ఇంకా ఈ కర్రీలోకి, గ్రేవీ కర్రీలోకి, ఫ్రైలోకి, ఇంకా బగారా రైస్ కానీ అన్నీ ఒకసారి అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా మళ్ళీ ఎందుకని ఒకేసారి కట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు కూడా కొంచెం టైం సేవ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ కట్ చేసే పని లేకుండా. చికెన్లోకి ఆనియన్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే గ్రేవీ అనేది అయితే చిక్కగా వస్తుందండి. అందుకే ఎప్పుడైనా సరే ఆనియన్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్ తోటే గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇట్లనైతే చిన్నగానైతే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ముందైతే. చికెన్ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తూ ఉంటారు, కానీ మనం మామూలుగా కర్రీస్ కంటే చికెన్ కర్రీ చేయడం ఈజీ. కానీ నేనైతే కర్రీ చేద్దామని చూసే వరకు అయితే ఆయిల్ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి, అందుకే అమ్మకైతే డబ్బులు ఇచ్చి పంపించేసిన. రోడ్ మీద ఉంటుంది షాప్కి వెళ్ళి అమ్మ తీసుకొని వస్తుంది. ఆలోపు అయితే నేనైతే మసాలాలు అయితే కలుపుతూ ఉన్నా. ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో నేనైతే సాల్టు, తగినంత కారం అయితే వేస్తున్నా. కారం అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం కారం తక్కువనే ఉంది. ఇంకా నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే వేసుకున్న. తర్వాత కొంచెం పచ్చి ధనియాల పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి అయితే మంచి ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ముక్కలకు మంచిగా సాల్ట్, కారం అంతా పట్టేటట్టు కాసేపు అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి, ఒక 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ. తర్వాత నేను ఇందులో కొంచెం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి అయితే కలిపి పక్కన పెట్టుకున్నా. తర్వాతనైతే నేను ఇక్కడ ఒకటి స్టీల్ది అయితే తీసుకున్నా అండి. ఇక్కడ కర్రీ చేయడానికని కంచులు లాంటిది స్టీల్ది తీసుకున్నా.
ఇందులోనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నా అండి. కొంచెం స్టీల్ వాటిలలో ఆయిల్ అయితే తగ్గించే వేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం తక్కువ వేసుకున్నా సరే బాగానే ఆయిల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ వేస్తేనైతే ఇంకా ఆయిల్ అయితే ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ ఇట్లా నాన్ వెజ్ కర్రీలు వండేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది అయితే ఎక్కువనే పడుతూ ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాతనైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ధనియా పౌడరును అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నా కదా, అదైతే వేసుకున్నా. ఇట్లా వాటర్లో కలిపి పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. అందుకోసమే కొంచెం వాటర్లో కలిపి పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుందని నేనైతే ఎప్పుడైనా అలానే కలిపి అయితే పెడతాం. తర్వాతనైతే కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాతనైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నా అండి. చికెన్ అయితే ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ మంట పెట్టి అయితే ఇట్లా వేయించుకోవాలి. తర్వాత తగ్గించి పెట్టుకోవాలి. మనం మా క్యాబ్ పెట్టేటప్పుడు మాత్రం తగ్గించి పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. మనం కలిపేటప్పుడు మాత్రం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే తగ్గించుకొని కొంచెంగా అయితే ఇట్లా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంది కదా, చూడండి. చికెన్లో కానీ ఏ కర్రీలో అయినా ఆయిల్ పైకి వస్తుంది అంటే అది సరిగ్గా ఉడుకుతుందని అర్థం. ఈరోజు బుధవారమే కదా, ఎందుకు స్పెషల్ అనుకుంటున్నారా? మేము సండే లేము, ఇంకా మండే కూడా ఇంటి దగ్గర లేము. అందుకోసమే ఒక టూ డేస్ నుండి అసలు మా పాప అయితే చికెన్ అని అడుగుతూ ఉంది. ఇంకా నిన్న మంగళవారం ఇంట్లో తిన్నాం కదా అని ఈరోజు అయితే తీసుకొచ్చారు మార్నింగే. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదండి, డైరెక్ట్ వంటనే రెడీ చేస్తున్నా. ఇంకా పక్కన అయితే మా పాపకి ఇష్టమని కొంచెం ఫ్రై కూడా చేస్తున్నా. తనకైతే ఫ్రై ఇష్టం ఎక్కువ సూప్ కంటే. కానీ బగారా రైస్ అంటే ఫ్రై కంటే సూపే బాగుంటుంది కాబట్టి ఇంకా సూప్ తోటైనా తింటుంది, ఫ్రై తోటైనా తింటుంది అని కొంచెంగానైతే ఒక 4-5 పీసెస్ అయితే ఫ్రై లాగా అయితే వేస్తున్నా. ఇంకా పిల్లలు ఏది అడిగితే అది చేయడం మనం అంతే కదా. కానీ నేను ఇక్కడ కొంచెం గరం మసాలా అయితే ప్యాకెట్ మీదే వేసుకున్నా అండి. గరం మసాలా మామూలుగా ఇంట్లో వేసింది ఏం లేదు, అందుకే ప్యాకెట్ది అయితే వేసుకున్నా. మధ్య మధ్యలో ఇట్లా అడుగంటకుండానైతే ఒక 5 మినిట్స్ ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి. లేదంటే ఇది ఇంకా అడుగు పట్టిందంటే కర్రీ అంతా టేస్ట్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకే ఇంకా నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా. ఈ ఫ్రై దాంట్లో కూడా ఇంకా సాల్ట్ వేసుకున్న, కారం కూడా వేసుకున్నా అండి. ఫ్రై అనేది అయితే బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా, డీప్ ఫ్రై లాగా. ఇంకా మనం ఎక్కడన్నా దూరం వెళ్ళేటప్పుడు కొంచెం నాన్ వెజ్ కర్రీలు తీసుకువెళ్ళాలంటే ఇంకా ఫ్రై కర్రీ తీసుకెళ్తేనైతే ఒక 1 డే కానీ 2 డే కానీ అట్లా బాగుంటుందండి. ఇంకా సూప్ కర్రీలు అయితే పాడైపోతాయి, కానీ ఇంకా ఫ్రైది అయితే ఒక 2 డేస్ అయినా ఉంటుంది. కర్రీ అయితే అయిపోయిందండి. కొత్తిమీర అయితే వేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అంటే ఇంకా కర్రీ అయితే అయిపోయిందని అర్థం. చూస్తేనే నోరూరేలాగానైతే రెడ్ కలర్ ఉందండి. ఈసారి అయితే పచ్చిమిర్చి అయితే మేము తీసుకొచ్చిన ఎండుమిర్చి అయితే చాలా బాగున్నదండి. కారం అయితే చాలా రెడ్ ఉంది. చూస్తే రెడ్ ఉంది కదా అని మనం కారం తక్కువ వేసినాం అనుకో, అది ఇంకా కారమే ఉండట్లేదు. ఎక్కువ వేస్తేనైతే ఎంత ఎక్కువ వేసినా కారం కూడా అక్కడికక్కడికే ఉంటుందండి. నాకైతే ఈసారి భలే నచ్చినాయండి ఎండుమిర్చి అయితే. వేరే ఊరు వాళ్ళని వాళ్ళైతే ఇంకా ఎప్పుడు మా దగ్గరనే తీసుకుంటారమ్మా, ఈసారి మీరు తీసుకుంటారు కదా అన్నారు. అట్లనే ఇంకా వెతుక్కొని వెళ్ళి అక్కడనే కొనేలాగా ఉన్నామండి మళ్ళీ ఇయర్ అయితే. ఫ్రై కర్రీ అయితే ఇట్లా ఎక్కువ పెద్ద పీసెస్ ఉన్నప్పుడు అయితే ఉడికిన తర్వాతనైతే ఇట్లా గరిటెతోటి ముక్కలు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ ఏం కట్ చేయకుండానైతే వేసిన. ఇది కూడా ఇంకా అయిపోయింది. ఇంకా కొత్తిమీర అయితే వేసి ఆఫ్ చేసేసిన. ఇప్పుడైతే రైస్ చేస్తున్నా అండి, బగారా రైస్. నార్మల్గానే మసాలాలు వేసి అయితే చేస్తున్నా. ఇంకా పాప అడిగింది కదా బగారా రైస్ అంటే, స్మెల్ కోసమే మసాలాలు వేస్తా అండి. ఇంకా కొన్నిగానే వేస్తా, ఎందుకంటే మసాలాలు వేస్తే ఇంట్లో అంత ఎవరు ఇష్టంగా తినరు కాబట్టి ఇంకా మామూలుగా స్మెల్ వచ్చేటివే వేస్తా. చికెన్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసిన తర్వాత కొన్ని ఇంకా మసాలాలు వేసుకొని ఒకటి ఇంకా ఆనియన్ కట్ చేసుకొని అయితే వేసుకున్నా. 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకటి బిర్యానీ ఆకు అయితే వేసుకున్నా. పచ్చి బిర్యానీ ఆకు అండి,
ఇంకా ఇదైతే మా చెట్లల్లో కుండీలలో ఉంటుంది కాబట్టి అదైతే వేసుకొని ఇంకా 1కి 2 అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు అయితే వాటర్ వేయాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి ఇక్కడ 4 గ్లాసులు అయితే వాటర్ వేసుకొని తగినంతనైతే సాల్ట్ వేసుకున్నా. ఇంకా ఇదైతే మరిగే లోపు ఎసరు రావడానికి టైం పడుతుంది కదా. ఆ లోపు ఇప్పుడు కిచెన్ అంతా మనం చిందర వందర వేసేసినాం కదా అండి, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని. ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దుకోవాలి. ఇంకా రైస్ ఇంకే మరిగే లోపు అయితే నేనైతే ఇవన్నీ సర్దుకుందాం. ఇక్కడ కొన్ని గిన్నెలు కూడా అయినాయి కదా సింకులో, అవన్నీ ఇంకా వాష్ చేసుకుంటే మనకు కూడా కొంచెం పని తక్కువ అవుతుంది. ఇంకా మళ్ళీ వంట బోళ్ళు ఉన్నప్పుడు ఇవి కూడా కొంచెం తక్కువ అయిపోతాయి కదా. ఇంకా అన్నం తిన్న తర్వాత అమ్మనే వాష్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఈడ నేను వంట చేస్తున్నా కదా అని ఇంకా నేనైతే ఇవైతే వాష్ చేస్తానండి. ఇదంతా నేనైతే మార్నింగ్ టీ అంతా పొంగిపోయిందండి, అప్పుడు ఇంకా నేను కడగలేదు కిందంతా. అందుకే ఇప్పుడైతే అంత నీట్గానైతే కడిగేస్తున్నా. ఎట్లయినా వంట చేస్తా కదా, ఇంకా వంట చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేయొచ్చులే అని అప్పుడైతే ఏం క్లీన్ చేయలేదు. మామూలుగా వాటర్ పోసేసిన అది మొత్తం ఇట్లా అడుగు పట్టకుండా. ఇప్పుడైతే మొత్తం ఒక క్లాత్ని అయితే తడిపేసి మొత్తం స్టవ్ను అంతా క్లీన్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ ఏం ఆయిల్ పడేది కూడా లేదు కదా, రైస్ కూడా ఇంకా మరుగుతూ ఉంది. ఇంకా నేనైతే బియ్యం అయితే వేసేస్తున్నా ఎసరులో. తొందరగానే అయితే అయిపోతుంది. ఎసరు వచ్చిందంటే ఒక 10 మినిట్స్లో అయితే రైస్ అయిపోతుందండి. ఈ లోపు అయితే నేను ఇక్కడ ఉన్న గిన్నెలు అంతా గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ అంతానైతే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా. అందులో సింక్లో ఉన్న గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా మనకు అప్పటికప్పుడు పని అయిపోతూ ఉంటేనే బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సింక్లో గిన్నెలు ఉంటేనైతే ఏదో చికాకు లాగానే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అందుకే నేనైతే ఎప్పుడు సింక్లో గిన్నెలు ఉంచకుండా ఎప్పటికప్పుడే అడిగేస్తూనే ఉంటా. ఇంకా కడిగిన తర్వాత అక్కడ వెళ్ళిన అంత చెత్త అంతా నేను బయట డస్ట్బిన్ ఉంటుంది కదా, అందులో అయితే వేసి వచ్చిన అండి. ఈలోపు అన్నం కూడా దగ్గర అయిపోయింది. ఇంకా పైన కొత్తిమీర వేసి గ్యాస్ అయితే ఆపేసేసిన. ఇంకా అందరం ఒకేసారి తింటాం కాబట్టి అన్ని గిన్నెలన్నీ హాల్లోకి అయితే తీసుకొచ్చుకొని అందరం ఒకేసారి అయితే కూర్చొని తింటాం. చూడండి చికెన్ అయితే ఎంత గ్రేవీ లాగా ఎంత బాగుంది, చూస్తుంటేనే నోరూరేలాగానైతే ఉంది. ఇంకా ముందైతే అమ్మకైతే పెట్టిస్తున్నా, తర్వాత మా పాపకు పెట్టించిన. ఇంకా తర్వాతనైతే అక్క కూడా ఈరోజు అయితే ఇంటి దగ్గరనే ఉన్నారు, కొంచెం హెల్త్ బాగాలేదని. ఇంకా అక్క అందరం కలిసి అయితే తింటున్నామండి. ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమి వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. అందరం ఇలా కలిసి కూర్చొని తింటేనే కదా మనకు కూడా సరదాగా సంతోషంగా అనిపిస్తుంది. మేము ఇంట్లో ఉన్నప్పుడు అయితే అందరం ఇలానే కలిసి కూర్చొని తినడం అయితే అలవాటు. అంతే ఫ్రెండ్స్, బాయ్.